గంగా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, మీకేమైనా అయిందా సార్? ఏం కాలేదు. భోగి మంట వేస్తే ఏదో మంచి జరుగుతుంది అన్నారు, మరి ప్రమాదం జరగబోయింది. ఇదేనా మంచి? గంగకే ప్రమాదం జరగలేదు, అదే మాకు మంచి. హలో లాయర్ గారు, చెప్పండి. అవునా? థ్యాంక్ యూ. ఓకే, రేపు కలిసి పేపర్ ప్రొసీడింగ్ చేద్దాం. ఓకే అండి, ఉంటాను. లాయర్ గారు ఏమన్నారు అన్నయ్య? సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినందుకు ఇన్సూరెన్స్ అప్లై చేశాం కదా, అమౌంట్ శాంక్షన్ అయింది రాఘవ. ఆహా, ఏమా పారు, ఏం మంచి అని అడిగావు కదా, నష్టపోయాం అనుకున్న చోట లాభం కలిసి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? మంచి ఏ రూపంలో అయినా వస్తుంది. రండి రండి, లోపలికి వెళ్దాం రండి. అసలేం జరుగుతోంది ఇంట్లో? రుద్రగంగ ఒకటి కాకుండా ఏవేవో ప్లాన్స్ వేస్తున్నామన్నారు, కానీ వాళ్ళిద్దరు ఎంత దగ్గరవుతున్నారో అసలు మీకు అర్థమవుతుందా? గంగ మీద ఒక్క మాట కూడా పడనివ్వడం లేదు. వాళ్ళమ్మ నాన్నని కూడా ఓన్ చేసేసుకొని అత్తయ్య మావయ్య అని పిలిచేస్తున్నాడు. గంగ ముగ్గు వేసినా, గొబ్బెమ్మలు పెట్టినా, పాట పాడినా, పూజలు చేసినా, అసలు ఏం చేసినా అందరూ తన వైపు అడ్మైరింగ్ గా చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరూ కళ్ళతోని ప్రేమించుకుంటున్నారు. ఇంక ఏం చేసినా వాళ్ళని విడదీయలేము. ఇక గంగని ఇంట్లో నుంచి ఎలా పంపిస్తారు? రిలాక్స్ పారు, నీకంటే మించిన ఫ్రస్ట్రేషన్ ఉంది మాకు. ప్రస్తుతానికి గంగనైతే బాక్సింగ్కి దూరం చేశాం కదా, ఇంకా నిదానంగా రుద్రని కూడా దూరం చేయాలి. అదే ఎప్పుడు? అన్నీ ఒకేసారి అయిపోవు పారు. గంగని ఇంటి నుంచి పంపించాలంటే తన ఇంటి పరువు పోయే పనేదో చేస్తుందని నిందపడాలి. అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ తను తప్పు చేసిందని తెలుసుకుంటారు. అప్పుడు ఈ ఇంటి డబ్బు కూడా తను మిస్యూజ్ చేస్తుందని తెలిసేలా చేయాలి. గంగ మీద అందరికీ నమ్మకం పోతుంది. ఆ తర్వాత దాన్ని పంపించేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఆల్రెడీ నేనొక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్తో గంగ తన పేరెంట్స్తో పాటు ఈ ఇంటికి పర్మనెంట్గా దూరం అయిపోతుంది. ఈ ఇంట్లో గంగకి ఇదే ఆఖరి పండుగ. అయ్యో, మాడిపోతున్నాయి గంగా, తీ. మై గాడ్! హే గంగా, ఏం చేస్తున్నావు నువ్వు? హే బేబీ, వాట్ హ్యాపెండ్? ఏమైంది? అన్నయ్య, గంగ మరిగే నూనెలో నుంచి గారెల్ని తన చేతు తీసి అందులో వేసింది. ఓఎంజీ! నీకేమైనా పిచ్చా? మరిగే నూనెలో ఎవరైనా చేయి పెడతారా? నా చేయికేం కాలేదు సార్, చూడండి. వాట్? బర్నింగ్ ఆయిల్? హ్యాండ్ పుట్టింగ్? నో బర్నింగ్? హౌ పాసిబుల్? ఇదిగో, పచ్చ నూనె చేతికి రాసుకుంటే మరిగే నూనె కాలదు. అయినా నేను వెంటనే తీసేశాను కదా, అందుకే ఏమీ కాలేదు. నిన్ను ఏం చేసినా తప్పలేదు. అలా మరిగే నూనెలో ఎవరైనా చేయి పెడతారా? స్టవ్ ఆఫ్ చేయడమో లేదా వేరే దాంతో తీయడమో గాని చేస్తారు. చేసేవన్నీ తింగర పనులు. పెద్ద మేధావిలా బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ అమ్మగారు కోప్పడతారని. బావుంది. పొరపాటున నీ చేతులు కాలుంటే నా వల్లే ఇలా జరిగిందని కంప్లైంట్ చేసి సింపతి కొట్టేద్దామనా? అది కాదమ్మగారు. ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండదు చెప్తున్నాను. ఇంట్లో ఏదో ఒక డ్రామా చేయందే కుదురుగా ఉండవు.
సారీలు సార్. మీకు ఒక వాయి గారెలు ఏమంటారా? నీకొక వాయ లెంపకాయలు ఏమంటావా? అది డబ్బులు కనిపించడం లేదు. వాట్? డబ్బులు కనబడటం లేదా? ఏమంటున్నావు గంగా? నువ్వే కదా తీసుకెళ్లి దాచావు. అవును, కానీ ఇప్పుడు అక్కడ డబ్బులు కనిపించడం లేదు. నువ్వు పెట్టిన డబ్బులు ఎలా మాయమైపోతాయి? సరిగా చూసావా గంగా? చూశాను, కానీ ఏమైపోయాయో నాకు అర్థం కావడం లేదు. అనదర్ ప్లేస్ లో హైడ్ చేసేవేమో, రిమెంబర్ చేసుకో. లేదండి, నాకు బాగా గుర్తుంది. డబ్బులు బీరువాలో పెట్టి తాళం వేసి జాగ్రత్తగా ఉంటాయని తాళాలు బాక్సింగ్ గ్లౌజింగ్ లో పెట్టాను. ఎంత నిర్లక్ష్యం! తాళాలు ఎవరైనా గ్లౌజ్ లో పెడతారా? బుద్ధి లేదా నీకు? అది కాదమ్మ గారు, జాగ్రత్తగా ఉంటాయని. చాలా ఆపు.